సుజాత గారు ఓకే, సుజాత గారు డైవర్ట్ అవ్వకండి మీరు పాయింట్ లోకి రండి. ఏంటి జంతర్ మంత్రిలో జగన్మోహన్ రెడ్డి గారు, వినండి, జంతర్ మంత్రిలో జగన్మోహన్ రెడ్డి గారు, ఓకే మీరు పాయింట్ లోకి రండి, పర్సనల్ గా వద్దు. జంతర్ మంత్రిలో జగన్మోహన్ రెడ్డి గారు వర్మ గారు, నేను చాలా డిబేట్లు మీకు చూస్తున్నాను. అరుణ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం మాత్రమే చేస్తుంది. షీ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సర కాలంలో పథకాలన్నీ పూర్తి చేశారు. మరి ఈ రోజు అమ్మ ఒడి ఉంది, దమ్ముంటే దాని మీద మాట్లాడు. ఈ రోజు లేటెస్ట్ గా సర్వే వచ్చింది, 49 లక్షల ఓట్లు టాలీ అవ్వలేదని చెప్పేసి, ఓట్ ఫర్ డెమోక్రసీ దాని మీద మాట్లాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వచ్చి పదాల చాటును ఉన్నాడు. 5 సంవత్సరాలు చెట్లు కొట్టాడు. ఏ చంద్రబాబు నాయుడు హెలిప్యాడ్ పెట్టినప్పుడు చెట్లు కొట్టట్లేదా? మీకు అదే స్క్రిప్ట్ ఇచ్చి పంపించారు. 4 ఏళ్ల క్రితం చెప్పిన స్క్రిప్టే చెప్తావా? ఇంకా వేరే స్క్రిప్ట్ ఉండదా నీ దగ్గర? ఓకే వేరే స్క్రిప్ట్ నీ దగ్గర ఉందా? ఒక సీఎం వెళ్తే సుజాత గారు అదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం హత్య జరుగుతున్న దాడులు జరుగుతున్న కాన్సెప్ట్ ని 52 రోజులు మాట్లాడటం తప్ప ప్రభుత్వం రిలీజ్ చేసిన ఏ శ్వేతపత్రం గురించి ఎందుకు మాట్లాడలేదు? మీ దగ్గర ఆన్సర్ ఉందా? మేడం, ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి శ్వేతపత్రం మీద స్పందించే దమ్ము మీకుందా? మీ పార్టీలో ఎవరైనా, మీలాంటి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా శ్వేతపత్రాల మీద వచ్చి మాట్లాడగలరా? ఎంతసేపటికి హత్యలు జరుగుతుంది, మా మీద దాడులు జరుగుతుంది, మీ మీద ఎవరు దాడులు చేస్తున్నారు? మీరు ఎవరికి దాడులు చేసిన వాళ్ళు తిరిగి మీ మీద దాడులు చేస్తున్నారా? పార్టీకి ఏంటి సంబంధం? ఎంతసేపటికి ఇదే ఒకటప్పుడు ఉపన్యాసం చెప్తూ ఉంటే నేను చెప్తున్నాను, క్లియర్ గా చెప్తున్నాను. ఇప్పటి వరకు ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఏ పేపర్ మీద మీరు మాట్లాడడానికి స్కోప్ ఉందా? ఓకే అండి, ప్లీజ్ సుజాత గారు వెయిట్ అండి. సుజాత గారు డిబేట్ లో సాగిద్దాం ప్లీజ్. పాయింట్ లోకి రండి. ప్లీజ్ కంట్రోల్ యువర్ టంగ్. ఓకే సుజాత గారు, అదుపులో పెట్టుకోండి. అదుపు తప్పి మాట్లాడుతున్నారు. సుజాత గారు, మేడం మీరు ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారో నాకు తెలియట్లేదు, కానీ అదుపు తప్పి మాట్లాడుతున్నారండి. సాటి మీద గౌరవిస్తున్నారు, మీరు అది తీసుకోండి. ఇప్పుడు నువ్వు అధికారంలోకి ఉన్నావు కదా, అధికారంలోకి వచ్చినావు కదా, అది మాట్లాడు. నీకు 4 ఏళ్ల క్రితం సంగతి ఎందుకమ్మా ఇప్పుడు? ఓకే మీరు పాయింట్ లోకి రండి. ఢిల్లీ టూర్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంతర్యం ఏంటి, ఏం చేయబోతున్నారు, భవిష్యత్ ప్రణాళిక ఏంటి, అసెంబ్లీ సెషన్ కి రాకుండా తప్పించుకుంటూ పారిపోయారు అని చెప్పి